సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ చేసింది. ఈ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనే సంస్థ ఏంటి అంటే ఇండియన్ డిఫెన్స్ అంటే ఇండియన్ ఆర్మీకి, నేవీకి మరియు ఎయిర్ ఫోర్స్కి వీటికి కావాల్సినటువంటి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, స్ట్రాటజిక్ వెపన్స్, లాంచర్స్, అండర్ వాటర్ వెపన్స్, డెకాయ్స్ అండ్ టెస్ట్ ఎక్విప్మెంట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. అంటే భారత్ డైనమిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేస్తుంది. ఈ నోటిఫికేషన్లో భారత్ డైనమిక్స్ ఇచ్చారు కదా, ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి మంచి అవకాశం. ఎందుకంటే వీటికి సంబంధించిన ఆఫీసులన్నీ ఆంధ్ర అండ్ తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే కార్పొరేట్ ఆఫీస్ తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. కాంచన్బాగ్ యూనిట్ కూడా తెలంగాణలో ఉంది, సపరేట్ ఒక ఆఫీస్ అది. అలాగే బానూర్ యూనిట్ సంగారెడ్డి డిస్టిక్లో ఉంది, ఇది కూడా తెలంగాణకు సంబంధించిందే. విశాఖపట్నం యూనిట్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. అలాగే ఇబ్రహీంపట్నం యూనిట్ ఇది రంగారెడ్డి డిస్టిక్లో ఉంటుంది. అలాగే లైసెన్స్ ఆఫీస్ ఇది న్యూఢిల్లీలో ఉంటుంది. కాబట్టి జాబ్ వస్తే ఇక్కడ తెలంగాణలో కానీ ఏపీలో కానీ జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ శాలరీస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అలవెన్సెస్, బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి శాలరీస్ ఎక్కువ రావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్లో మొత్తం 15 రకాల పోస్టులు ఉన్నాయి, 49 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 15 రకాల పోస్టులలో 11 రకాల పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మిగిలిన 4 రకాల పోస్టులకు వాడికి తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి అని ఇక్కడ ఇచ్చారు. పోస్టుల సీరియల్ నెంబర్స్ 1 నుండి 11 వరకు ఏ పోస్ట్ ఉన్నాయో వాటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మిగిలిన వాటికి ఎక్స్పీరియన్స్ అవసరం ఉంది. ఇంకా పోస్టుల వివరాలు చూస్తే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎలక్ట్రానిక్స్ అనే పోస్టులు 15 ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెకానికల్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ 4 ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ 2, సైబర్ సెక్యూరిటీకి 2, మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్కి సంబంధించి 1, మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్ 2 ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనింగ్ బిజినెస్ డెవలప్మెంట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనింగ్ పబ్లిక్ రిలేషన్స్ 1 వేకెన్సీ ఉంది. మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఫైనాన్స్ 4 ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనింగ్ హ్యూమన్ రిసోర్స్ సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అఫీషియల్ లాంగ్వేజ్ 1 వేకెన్సీ. అలాగే ఏఎం అసిస్టెంట్ మేనేజర్ లీగల్ 1, ఎస్ఎం సివిల్ 1, డీజీఎం సివిల్ 1, మొత్తం కలిపి 49 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక ఈ పోస్టులకు శాలరీస్ చూస్తే మేనేజ్మెంట్ ట్రైనింగ్ గ్రేడ్ 2 పోస్ట్కి సంబంధించి బేసిక్ పే 40,000గా ఇవ్వడం జరిగింది. అప్రాక్సిమేట్గా పర్ ఇయర్ సిటీసీ వచ్చేసి 15.91 lakh, అంటే మొత్తంగా పర్ మంత్ 1,00,000కు పైగా శాలరీ వచ్చే అవకాశం ఉంది. ఈ పోస్టులకు ఇంత శాలరీస్ ఎక్కువ ఎందుకంటే అలవెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బేసిక్ పేతో పాటుగా డిఎన్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఇంకా బేసిక్ పేలో 20 పర్క్స్ అండ్ అలవెన్స్ అనేవి 20% ఆఫ్ మినిమం బేసిక్ పే ఏదైతే ఉంటుందో ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి శాలరీస్ అనేవి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ సంస్థల్లో ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఒకసారి చూస్తే మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనే పోస్టులకి 27 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. టోటల్ అన్ని పోస్టులకి ఈ టేబుల్లో క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే రిజర్వేషన్స్ కూడా క్లియర్గా ప్రతి పోస్టుకి ఇచ్చారు. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ ఇలా మొత్తం ఎన్ని వేకెన్సీస్ రిజర్వేషన్ అనేది టేబుల్లోనే ఇచ్చారు, క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్లో ఉండాలి. మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెకానికల్ వచ్చి ఫస్ట్ క్లాస్ డిగ్రీ మెకానికల్లో ఉండాలి.
మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఎలక్ట్రికల్లో ఉండాలి. మేనేజ్మెంట్ ట్రైనీ కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ డిసిప్లైన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. మేనేజ్మెంట్ ట్రైనీ సైబర్ సెక్యూరిటీ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ సైబర్ సెక్యూరిటీ. మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమికల్. మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ డిసిప్లైన్ ఆఫ్ సివిల్. మేనేజ్మెంట్ ట్రైనీ బిజినెస్ డెవలప్మెంట్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ 2 years MBA మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీ పబ్లిక్ రిలేషన్స్ ఫస్ట్ క్లాస్ MBA ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా. పబ్లిక్ రిలేషన్స్ ఆర్ కమ్యూనికేషన్స్ మాస్ కమ్యూనికేషన్స్ ఆర్ జర్నలిజంలో 2 years చేసి ఉండాలి. మేనేజ్మెంట్ ట్రైనీ ఫైనాన్స్ దీనికి ICAI లేదా ICAI కంప్లీట్ చేసి ఉండాలి. మేనేజ్మెంట్ ట్రైనీ హ్యూమన్ రిసోర్సెస్ ఫస్ట్ క్లాస్ ఇన్ MBA ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా. మేనేజ్మెంట్ ట్రైనీ అఫీషియల్ లాంగ్వేజ్ ఫస్ట్ క్లాస్ ఇన్ MA హిందీ ఆర్ MA ఇన్ ఇంగ్లీష్ చేసి ఉండాలి. ఇలా వాటికి సంబంధించిన వాటిలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వారు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు నోటిఫికేషన్లో ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ జాబ్కి సంబంధించి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, కెమికల్, సివిల్, బిజినెస్ డెవలప్మెంట్, ఫైనాన్స్ డిసిప్లైన్స్లో ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్లో వచ్చి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ డిజైన్ టెక్నాలజీ ఇంజనీరింగ్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్. మెకానికల్ వాళ్ళు వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెకానికల్ ప్రొడక్షన్ అండ్ టూల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళకి వచ్చేసి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోలింగ్ ఇంజనీరింగ్. ఇక నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఇంకా కెమికల్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ అండ్ ఎలక్ట్రో కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ. నెక్స్ట్ ఫైనాన్స్ వాళ్ళు వచ్చేసి CA, ICAI, MBA ఫైనాన్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫైనాన్స్. ఇక నెక్స్ట్ ఎక్స్పీరియన్సెస్ అవసరం ఉన్న జాబ్స్ వచ్చేసి MT అఫీషియల్ లాంగ్వేజ్ దీనికి ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ లీగల్ దీనికి 2 years మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. SM సివిల్ అండ్ DGM సివిల్కి వచ్చేసి 9 years ఫర్ SM, 14 years ఫర్ DGM ఉండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 rupees. SC, ST, PWBD, ex-servicemen, internal permanent employees are exempted for payment of application fee. వీరికి ఫీలో ఎగ్జంప్షన్ ఉంది. ఫీ అనేది నాన్ రిఫండబుల్. వీళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. అంటే రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్. ఈ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ని 2 hours పాటు కండక్ట్ చేస్తారు. ఇందులో 2 parts అనేవి ఉంటాయి. టోటల్గా 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇందులో Part 1లో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కన్సర్న్ సబ్జెక్ట్లో దాని నుంచే క్వశ్చన్స్ అనేవి మనకు ఇవ్వడం జరుగుతుంది Part 1లో. నెక్స్ట్ Part 2లో 50 questions అనేవి జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి రావడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ అనేవి కూడా ఉన్నాయి. 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్స్కి 1 mark అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫైనల్గా సెలక్షన్ ఏ విధంగా చేస్తారంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంది కదా, దాంట్లో నుంచి 85% ఆఫ్ మార్క్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి 15% ఆఫ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండింటిని కలుపుకొని ఫైనల్ సెలక్షన్ చేస్తారు. ఇక్కడ 1:10 రేషియోలో క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు ఇంటర్వ్యూకి అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్లో ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళలో ఒక పోస్ట్కి 10 మందిని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. అప్లికేషన్ని మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా 4 రకాల పోస్టులకి ఎక్స్పీరియన్స్ అవసరం ఉన్నాయి కదా, వాటికి ఓన్లీ
అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ జాబ్స్కి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 30th జనవరి నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 21st ఫిబ్రవరి 2025 లోపు అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించిన రిటర్న్ ఎగ్జామినేషన్ మార్చ్లో కండక్ట్ చేస్తారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ డేట్స్ వారు అప్డేట్ చేస్తే నేను కూడా మీకు తెలియజేస్తాను. ఇవి ఈ జాబ్లకు సంబంధించి నోటిఫికేషన్ పూర్తి వివరాలు. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడే పోస్టింగ్లు ఉండే అవకాశం ఉంది కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.